అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ప్లేన్ దోశ. ఏంట్రా వీడు దోశ అని చెప్పేసి హల్వా చూపిస్తున్నాడు అనుకోకండి. ఇది మన ఛానల్లో ఫస్ట్ వీడియో, అందుకే ఏదైనా స్వీట్తో స్టార్ట్ చేద్దామని చెప్పి గ్రీన్ యాపిల్ హల్వా చూస్ చేసుకున్నాం. అండ్ దీనికి కావాల్సిన పదార్థాలు గ్రీన్ యాపిల్, బెల్లం, నెయ్యి, క్యాష్యూస్, దాంతోపాటు బాదం, డ్రై గ్రేప్స్ తీసుకుంటున్నాము. అలానే సినమన్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. అలా నెయ్యి వేడైన తర్వాత అందులో ఇంతకుముందు మనం పెట్టుకున్న ద్రాక్ష, ముత్తమామిడి పప్పు, బాదం పప్పులు వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ రోస్ట్ అయ్యాక ఇలా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. అందులోకి మనం ఇందాక పెట్టుకున్న యాపిల్స్ రెండింటిని తురుముకొని ఆ మిక్స్చర్ని ఇందులో వేసి రోస్ట్ చేయాలి. మీరు ఇలా చేసుకోవచ్చు, లేదంటే ఆ డ్రై ఫ్రూట్స్ని సపరేట్గా చిన్న గిన్నెలోకి తీసేసి ఆ నెయ్యిలోనే గ్రేట్ చేసిన యాపిల్స్ని వేసుకొని రోస్ట్ చేసుకోవచ్చు. ఆ యాపిల్స్ని అలానే రోస్ట్ చేస్తూ ఉండగా బ్రౌన్ కలర్లోకి మూవ్ అవుతుంది. లైట్గా బ్రౌన్ కలర్లోకి అయ్యాక మీ దగ్గర ఉన్న బెల్లాన్ని ఇందులో మిక్స్ చేసి కలుపుతూ ఉండాలి. నేను నా దగ్గర ఉన్న పౌడర్ బెల్లాన్ని యూస్ చేశాను. మీరు కావాలంటే నార్మల్ది తెచ్చుకొని దంచి వేసుకోవచ్చు. బెల్లం బాగా కరిగి యాపిల్ మిశ్రమంతో కలిసిపోతుంది. అయినా కూడా మీరు కలుపుతూ ఉండండి, ఎందుకంటే ఆ వాటర్ కంటెంట్ అనేది తగ్గుతూ ఉండాలి. ఇలా తగ్గి దగ్గర పడ్డ మిశ్రమంలోకి మీరు ఇదివరకు పెట్టుకున్న సినమన్ పౌడర్ని వేసుకోండి, లేదంటే ఇలాచీని దంచి దాన్ని కూడా వేసుకోవచ్చు. సినమన్ పౌడర్ వేశాక దీన్ని ఇలానే కలుపుతూ ఉండండి. చెప్పడం మర్చిపోయా, మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలపండి. మన హల్వా దగ్గర పడుతుంది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే హల్వా రెడీ. ఇలాంటి మరెన్నో కుకింగ్ వీడియోస్ చూస్తూ ఫుడ్ గురించి మాట్లాడాలనుకుంటే ప్లేన్ దోశ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.